నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. భూభారతి కొత్త పోర్టల్ సిద్ధమైంది. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా తీర్చిదిద్దిన పోర్టల్ సిటిజన్ ఫ్రెండ్లీగా ఉంది. సమాచారం, ఫిర్యాదులు, లావాదేవీలన్నీ ఒకే ప్లాట్ఫారం పైన లభించనున్నాయి. ఎవరైనా ల్యాండ్ సర్వే చేసుకోవాలన్నా, తప్పొప్పుల సవరణకు అప్లై చేసుకోవాలన్నా ఆప్షన్లు ఇస్తున్నారు. అలాగే భూభారతి చట్టంలో పొందుపరిచిన అప్పీల్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు కొత్త పోర్టల్లో మాడ్యూల్ను ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ నుండి ఇప్పటి వరకు ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఎక్కడ పెండింగ్లో ఉందో చూడడం కష్టంగా ఉండేది. అలాగే జీపీఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్లు ఏం రిపోర్ట్ ఇచ్చారో కూడా దరఖాస్తుదారుడికి అంతు చిక్కేది కాదు. అలాగే కనీసం ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో సరైన సమాచారం కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఆ గోప్యతకు చెక్ పెడుతున్నారు. ప్రతి స్పీకింగ్ ఆర్డర్ కూడా అప్లికేషన్ పెట్టుకునే వారికి అందుబాటులోకి ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అప్లికేషన్ నుండి సమస్య పరిష్కారం అయ్యే వరకు పూర్తిగా ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఇది రైతులకు కాస్త ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంది. విద్యావంతులను, నిపుణులను సంప్రదించాల్సి వస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంతా డిజిటల్ మోడ్లోనే ఉండబోతుంది. మరోవైపు ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను ఎంపిక చేసిన 5 మండలాలకే పరిమితంగా ఉంది. ప్రస్తుతం దీన్ని నెల రోజుల పాటు కొనసాగించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ తర్వాత ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, టెక్నికల్ ఇష్యూస్, అప్లికేషన్ అప్లోడ్స్ పరిష్కారంలో ఫలితాలను బట్టి తిరిగి మార్పు చేర్పులు చేపట్టనున్నారు. ఈ నెల రోజులు కలెక్టర్ల పర్యవేక్షణలో 5 మండలాల్లో అమలు ప్రక్రియ జరుగుతుంది. అయితే ధరణి పోర్టల్ అమలుకు ముందు కూడా పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. పూర్తిగా కొత్తదనంతో కూడిన ఈ వెబ్ పోర్టల్ సేవలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. అయితే రైతులకు ముందుగా అవగాహన కల్పించాల్సిన అవసరమైతే మాత్రం సర్కార్పై ఉంది. ఈసారి కొత్త పోర్టల్లో సిటిజన్ డాష్ బోర్డ్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా ల్యాండ్ డీటెయిల్ ఆప్షన్ ద్వారా రైతులు వారి భూముల వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. రెండో ఆప్షన్ చూస్తే మాత్రం ROR 1B ఆప్షన్ ద్వారా భూమికి సంబంధించిన ROR డౌన్లోడ్ చేసుకోవచ్చు. మ్యూటేషన్ ఆర్డర్ ద్వారా కొత్తగా కొనుగోలు చేసి ఉంటే మ్యూటేషన్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేసి ఉంటే స్టేటస్ తెలుసుకునే అవకాశం కూడా ఉంది. నాలా ఆర్డర్ అనే ఆప్షన్ ద్వారా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునే ప్రక్రియ స్టేటస్ని తెలుసుకోవచ్చు. LPM అంటే ల్యాండ్ పార్సెల్ మ్యాప్, దీనికోసం అప్లై చేసుకుంటే స్టేటస్ కనిపిస్తుంది. అప్లై చేసిన నాటి నుండి పూర్తయ్యే వరకు అప్లికేషన్ స్టేటస్ తెలుస్తోంది. మార్కెట్ విలువలు అనే అంశం ద్వారా భూభారతిలో ఉన్నట్లుగానే దీంట్లోనూ మార్కెట్ విలువలు తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ, నాలా ఫీజు వంటివి ఉంటాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ద్వారా కొనుగోలుకు సంబంధించిన డీటెయిల్స్, డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మై అప్లికేషన్ ఆప్షన్ నుండి దరఖాస్తు పెట్టుకుని ఉంటే స్టేటస్ తెలుసుకోవడానికి ప్రత్యేకమైన మాడ్యూల్ కూడా ఉంది. భూనక్ష అనే ఆప్షన్ ద్వారా సర్వే మ్యాపులు, విలేజ్ మ్యాపులు భూభారతిలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఉంటుంది. ఫీడ్బ్యాక్ ప్రస్తుతం భూభారతిలో లేనిది కొత్తగా ఇక్కడ ఇచ్చారు. ఎవరైనా వెబ్ పోర్టల్ గురించి, ఇతర అంశాల గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చే ఆప్షన్ కూడా ఈసారి ఇచ్చారు. మరొకటి సిటిజన్ చార్టర్ అనే ఆప్షన్ ద్వారా ఫీజులు, కాల పరిమితుల గురించి, అంటే ఏ సమస్యకు ఎంతకాలం, ఎంత ఫీజు అనే వివరాలు ఈసారి ఇక్కడ ఉంటాయి. ఈసీ ఆప్షన్ ద్వారా ధరణి కంటే ముందు చోటు చేసుకున్న క్రయ విక్రయాల వివరాలు తెలుసుకోవచ్చు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా భూభారతిలోనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అధికారి ఎవరు అనే అంశం ద్వారా మీ పరిధిలోని అధికారులు ఎవరు, వారి వివరాలు కూడా వెబ్సైట్లో ఉంచుతారు. డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. అయితే ఏ డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుతారో తెలియదు. చివరిగా రీఫండ్ స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసుకుంటే ఫీజు వాపస్ చేయడం లేదన్న గొడవ ఇప్పటి వరకు ఉంది. ఇక నుండి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. ప్రత్యేకంగా దానికోసం మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంట్రీ ఎలా ఇవ్వాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రతి మాడ్యూల్లోకి వెళ్ళడానికి భూభారతి పోర్టల్లో మాదిరిగానే ఈసారి కూడా అలాగే ఆప్షన్ ఉంటుంది. ఏదైనా జిల్లా, డివిజన్, మండలం, అలాగే విలేజ్ ఎంపిక చేసుకోవడం ద్వారానే ముందుకెళ్ళొచ్చు.
సమాచారం, ఫిర్యాదులు, లావాదేవీలు వంటి వాటికి ఇదే విధానం ఉంటుంది. అయితే ఫీడ్బ్యాక్, డౌన్లోడ్, రీఫండ్, సిటిజన్ చార్టర్ వంటివి ఎలా ఉంటాయో అమల్లోకి వచ్చిన తర్వాత తెలిసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది.